విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రైనేజీ మురుగునీటితో కలుషితమవుతున్న తాగునీరు, ప్రజలు రోగాల బారిన పడుతున్నా పట్టించుకోని అధికారులు. గజ్వేల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ కార్యదర్శి శివలింగు కృష్ణ. దేవరకొండలో మిస్సింగ్ అయిన విద్యార్థులను గుర్తించిన పోలీసులు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రిన్సిపల్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగింత. డీటెయిల్స్ చూస్తే జనగాం జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, నల్లా శ్రీరాములు, ఝాన్సీ రెడ్డి వ్యక్తిగత సలహాదారుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్లు వసూళ్లకు పాల్పడుతున్నారని, బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేయడమే కాకుండా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డిలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీలాగా దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదని, ఇప్పటికైనా మా మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు కాసారపు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ, ఉప్పల సురేష్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు, బూఖ్యా సజ్జన్, కాడబోయిన గణేష్, నాయకులు ఓడపల్లి రవీందర్, మహమ్మద్ రసూల్, బోనగిరి యాకస్వామి, దౌపాటి రవి, రాజేందర్, దేవానాయక్ తదితర మండల నాయకులు పాల్గొన్నారు. ఈ వాస్తవాన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రజానికానికి తెలియజేసేట్లుగా దయచేసి రానివ్వండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం చేరవేర్చే విధంగా చేయండి. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఇంకా 15 రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు. విజయేందర్ రెడ్డి గారిది కానీ, తిరుపతి రెడ్డి గారిది కానీ, మా ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి మేడంది కానీ, మా యశస్విని రెడ్డి మేడంది కానీ, మా ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి మేడంది కానీ, ఎవరి ప్రమేయం ఉన్నా కూడా మీరు దయచేసి అదే పనిలో ఉండండి. అదే పనిగా దాని వెంబడి తిరగండి. మీరు సాక్ష్యాధారాలు సేకరించండి. ఎంత కష్టపడైనా కూడా సాక్ష్యాధారాలు సేకరించి ప్రజల మధ్యలో వీళ్ళు తప్పు చేసినారని చూపించండి. ఇది నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఇలా నిరాధారమైన ఆరోపణలు చేశారు కాబట్టి సంబంధిత వ్యక్తులు ఎవరైతే నిన్న బస్వ మల్లేశం, చింత రవి అనేటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిద్దరికి సంబంధించి నా ప్రతిష్టకు భంగం కలిగించారు అని చెప్పేసి, నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పేసి వారి ఇరువురు పైన నేను ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతా ఉన్నా. దీని మీద వారు తగ్గినా మా మేడం కానీ మేము కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ వారు ఇంట్లో ఉన్న పూర్తి స్థాయిలో అమ్మిన వారిని, కొన్న వారిని, మధ్యవర్తులని అందరినీ పిలిపించి సంబంధిత అధికారుల ద్వారా పూర్తి విచారణ చేపట్టి అతి త్వరలో అసలు దోషులు ఎవరు, అసలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద పూర్తిగా చర్యలు చేపట్టక తప్పదు. అట్ ద సేమ్ టైం మా పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా తప్పు చేస్తే మా మండల పార్టీ అధ్యక్షుల ద్వారా, బ్లాక్ పార్టీ అధ్యక్షుల ద్వారా, మా ఇన్ఛార్జి గారి ద్వారా వారిని ఖచ్చితంగా తక్షణమే సస్పెండ్ చేస్తాం. అందులో అనుమానమే లేదు. ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు ఇది ప్రజాపాలనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి పార్టీ పరంగా వాళ్ళన్నీ కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా తీసుకుంటారు. కాబట్టి ఆకాశానికేసి ముంగితే ఎవరైతే మా ఝాన్సీ రెడ్డి గారు, మా యశస్వి రెడ్డి గారు ఉన్నారో, ఎవరైతే వారిని ఆకాశానికేసి ఉమ్మితే ఆ ఉమ్ము తిరిగి మనమోహన్ మీదనే పడతారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలి. మీరు ఇలా ఒక మంచి వైట్ పేపర్ను ఒక ప్రజా సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో చేయాలని బురదల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు పైకి ఉమ్మితే అది మళ్ళీ తిరిగి మీ మీదనే పడుతుంది. అది దయచేసి గమనించాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ సమావేశం కల్పించిన మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరు కలుషితమై గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ డ్రైనేజీలో ఉండడంతో గ్రామంలో నీటి సరఫరా అవుతున్నప్పుడు డ్రైనేజీలో ఉన్న మురుగునీరు పైప్ లోకి వెళ్లడంతో తాగునీరు కలుషితమవుతోంది. ఇదంతా కళ్లకు కనిపించిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై ఎస్సీ కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు డ్రైనేజీలో ఉన్న నల్లాలను తొలగించి అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ నెల 20న కోలాబీరం ఫంక్షన్ హాల్ లో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని సిపిఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ పిలుపునిచ్చారు. ఈ ముగింపు సభకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ముగింపు సభకు సిపిఐ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్నాబేర్ పవాకర్ విగ్రహానికి పూలమాల వేసి మహమ్మద్పూర్ గుట్టల్లో అమరులైనటువంటి 14 మంది వీరులు తెలంగాణ రైతాయుధ పోరాట వీరులకు అర్పించి నుండి జిల్లాల తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులకు నివాళులర్పించి 20వ తారీఖు శుక్రవారం రోజున మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు భద్రాచలం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు గజ్వేల్లోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 70వ వార్షికోత్సవ సభ ముగింపు 20వ తారీఖు నాడు జరుగుతుంది కాబట్టి అనంతరం హరిత హోటల్ నుంచి గాంధీ చౌరస్తా హరిత హోటల్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఆవిష్కరించి కోలాబీరం గార్డెన్లో 76వ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభ జరుగుతుంది కాబట్టి ఇదే పిలుపుగా భావించి కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ముగింపు సభను విజయం చేయాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర ఆర్యవైశ్య సత్రం ఫుడ్ కమిటీ చైర్మన్ బుసా దశరథం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రజలు మెచ్చిన నాయకుడు అని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పదవులు పొంది ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు రేణికింది అశోక్, ఆర్యవైశ్య కార్యవర్గం, అభ్యుదయ సంఘాలు, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త నాగబోతు రవీందర్, ఆర్యవైశ్య పుర ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ రోజు 57వ సంవత్సరం జన్మదిన వారికి సన్మానం చేయగలరు. అనుపెరగని యోధుడు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వ్యక్తిని తన చిరునవ్వుతో పలకరించే మహానుభావుడు. ఏ సమయంలోనైనా నేను ఉన్నాను అని అభయం ఇచ్చే ఆపద్ బాంధవుడు. మొన్న వర్షాలు పడిన వెంటనే ఇల్లు కోల్పోయిన వారందరికీ 5 లక్షల రూపాయల సహాయం అందించిన దీన బాంధవుడు. గాయపడి ఆసుపత్రిలో చేరిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించిన మనసున్న మహారాజు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాంటి మన నాయకుడైన గౌరవనీయులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. తన 57వ పుట్టినరోజు సందర్భంగా మా జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ కె మనోహర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేణికింది అశోక్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. భవన నిర్మాణ కమిటీ చైర్మన్ కట్మూర్ శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రెన్యువేషన్ కమిటీ చైర్మన్ నాగబోతు రవీందర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు చీకోటి శ్రీహర్ గారు
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ న్యాయవాది నేరేళ్ల తిరుమల గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గోవికారి శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాద సత్యలక్ష్మి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ నాయకులు పాశెట్టి రవీంద్ర గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ నాయకులు దైత కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన మున్సిపల్ వైస్ చైర్మన్ డింగి మహేష్ గారు వేదిక మీద రావాల్సిందిగా అందరికీ కూడా ఓకే. ఈరోజు మన ఎమ్మెల్యే మన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి జన్మదిన వేడుక సందర్భంగా ఇక్కడ జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు నా ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ అభినందనలు, శుభాభినందనలు. దయచేసి ఇక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. దేవరకొండలో మిస్సింగ్ అయిన విద్యార్థులను పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. డీఎస్పీ గిరిబాబు ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులను గుర్తించగలిగామన్నారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ సమక్షంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు. విద్యార్థులను అతి తక్కువ సమయంలోనే గుర్తించినందుకు దేవరకొండ సిఐ, కొండమల్లెపల్లి సిఐ, ఎస్ఐ, ఇతర సిబ్బందికి ఎస్పీ అభినందించినట్లు తెలియజేశారు. నిన్న 17th రోజు ఈవినింగ్ మనకు ఒక బాయ్ మిస్సింగ్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది దేవరకొండలో. దీంట్లో ముఖ్యంగా మన దగ్గర ఉన్న మైనార్టీ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న తౌఫిక్, రఫీ, ముజీబ్ వీళ్ళు ముగ్గురు కూడా మొన్న 17th రోజు మార్నింగ్ 8:30కి కాలేజీ వాళ్ళ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు దిగి పారిపోయారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏదో సమ్ వైట్ వాటర్ ఏదో తినుబండారాలు ఏదో బయట నుంచి తెచ్చుకున్న అలిగేషన్. ఆ విషయంలో వాళ్ళు కాలేజీ కొంచెం అబ్జర్వ్ చేసి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పినందుకు వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రిన్సిపల్ గారు రాగానే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారం ఒక 6 టీమ్స్ ఫామ్ చేసి అన్ని టెక్నికల్ టీమ్స్తో సహా చెక్ చేసినాం. ఆ విధంగా ఒక టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇబ్రహీంపట్నం ఏరియాలో గతంలో దీంట్లో ఉన్న పిల్లగాడు పనిచేసిన అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్ టీం కూడా అప్పటికి వచ్చింది. అక్కడికి అన్ని టీమ్స్ అక్కడికి పోతే లక్కీగా అక్కడే వాళ్ళు అప్పుడే రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు పికప్ చేసి ఆ నైట్ రాత్రి 11 o'clock పికప్ చేయడం జరిగింది. తిరిగి ఈరోజు వాళ్ళ ప్రిన్సిపల్ సమక్షంలో వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినాం. దీంతో ఈ సక్సెస్ కావడానికి ప్రధాన కారకులు సిఐ డిండి, సిఐ దేవరకొండ, సిఐ మల్లెపల్లి, వాళ్ళ టీమ్స్, ఎస్ఐస్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్స్ పేరెంట్స్ కూడా చాలా సహకరించారు. ఈవెన్ మీడియా, సోషల్ మీడియాకు చాలా సహకరించింది. వాళ్ళు చేసిన వైడ్ స్ప్రెడ్ వల్లే అందరికీ ఈ మెసేజ్ పోగలిగింది. కాబట్టి వీళ్ళందరికీ సహకరించినందుకు ముఖ్యంగా ఎస్పీ గారు గంటకు మానిటర్ చేసి ఈ కేసు ఎవరికి హైదరాబాద్లో సార్ నాకు హైదరాబాద్లో మాకు ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం ఉంది సార్ అంటే సార్ పర్సనల్గా ఫొటోస్ తీసుకొని సార్కున్న బ్యాచ్మెంట్స్ తోటి సార్కున్న లింక్స్ తోటి మొత్తం హైదరాబాద్ ఆల్ పోలీస్ స్టేషన్లకి గ్రౌండ్ లెవెల్ వరకు ఇన్ఫర్మేషన్ పంపించి ఎవ్రీ 1 hourకు మాకు నీకు ఎంత సపోర్ట్ కావాలి ఒక స్పెషల్ CCS ఇప్పుడు పంపరు, దాన్ని చాలా ఇంపార్టెంట్ కేసులకే పంపుతారు. ఒక CCS టీమ్నే పంపించింది వీడికి. వాళ్ళు మొత్తం నిన్న కంటిన్యూ నైట్ వరకు వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు అన్ని ఏరియాలు. అట్లా సార్ గంటకు మానిటర్ చేసిండు దీన్ని. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి జేసీ గారిని పంపించి నిన్న మీ అందరూ చూసిరు అది. కాబట్టి అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ లేదు వీళ్ళని ట్రీట్ చేయాలి మనం అని చెప్పేసి మాట్లాడినారు. ఈ అందరి సహకారంతో లోకల్ ఆఫీసర్ ఎఫర్ట్స్ తోటి మేము ట్రీట్ చేయగలిగినాం. ఈ విధంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మీ అందరు తెలిపిన సహకారానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్,
టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్, యువజన నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మరగూడెం వెంకటేష్, నర్రా భిక్షపతి, షకీల్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు मालूम है ना आपको हिंदी हमारा एमएलए साहब మైపాల్ రెడ్డి साहब का बर्थडे आज जन्मदिन है उसका हाँ उसका जन्मदिन के लिए आज पूरा अरे मैडम हैप्पी बर्थडे बने साहब याद नोड अतिया दोडो रोड చూడన్నా ఎవడెప్పుడు ఎప్పుడు కాకపోతే ఆల్రెడీ మీద కేసు ఉన్నది. ఈరోజు పటాన్చెరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి 60వ వసంతాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మరి 3 పర్యాయాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అదేవిధంగా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు తిరుపతి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళినారు. మరి వారి బ్రదరు గూడెం మధు గారు, ఇక్కడ ఉన్నటువంటి అఫ్జల్ గారు, మన కార్పొరేటర్ అక్క పుష్ప నాగేశ్వర అక్క, అదేవిధంగా మా వెంకటేష్, అఫ్జలు, చాలామంది పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ఈరోజు శ్రేయోభిలాషులు వచ్చి ఈ పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు పనులు పంచే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వారి యొక్క ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి రాబోయే కాలానికి గిట్ట రాబోయే రోజులట అతను మంచిగా ఉండాలని, అదేవిధంగా మా పటాన్చెరు పట్టణ ప్రజలకు, పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు పండుగ వాతావరణం. మా నియోజకవర్గ ముద్దుబిడ్డ యువ నాయకుడి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఎంపీటీసీ మెంబర్గా, తర్వాత మండల అధ్యక్షులుగా, తర్వాత ఇప్పుడు 3వసారి పటాన్చెరు చరిత్రలోనే 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అందరి మన్ననలను పొంది కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని సమదృష్టితో అందరినీ కలుపుకుంటూ పోయి ఎలాంటి తన రాజకీయ జీవితంలో ఎలాంటి ఒడవడలు లేకుండా అభివృద్ధి అంటే మైపాల్ రెడ్డి అంటే అభివృద్ధి అని చెప్పినట్టు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలు చాలా కడు బీదరికంలో ఉండడం వల్ల ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని కులమతాలు మర్చిపోయి అందరు ఇక్కడ సమానంగా బతుకుతూ ఇక్కడ పరిశ్రమలలో వ్యాపారాలు చేసుకుంటూ పరిశ్రమల్లో పని చేసుకుంటూ వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ ఇటు రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్ని విధాలుగా పటాన్చెరు మొత్తం రాష్ట్రంలోనే ఈరోజు పటాన్చెరు అంటే ఎంత అభివృద్ధి అని తీసుకొచ్చిన యువ నాయకుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు 60 సంవత్సరాలు, చాలా చిన్న వయసు. ఆయన నిండా 100 ఏళ్ళు ఉండి తన జీవితాంతం ప్రజలకు ఇట్లాగే సేవ చేసి అలాగే ఆ దేవుడు ఆయనకు కంపల్సరీ పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి దేవునికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం మా కార్యకర్తల తరఫు నుంచి. ఇలాంటి నాయకుడు మరి ఏ జన్మలో చేసుకున్న సందర్భంగా మరి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఫండ్లు పంపించేయడం, మరి కేక్ కట్ చేసుకున్నాం ఇప్పుడే. మరి అన్న తిరుపతికి వెళ్ళిండు కాబట్టి మరి ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి అన్నను ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రైనేజీ మురుగునీటితో కలుషితమవుతున్న తాగునీరు, ప్రజలు రోగాల బారిన పడుతున్నా పట్టించుకోని అధికారులు. గజ్వేల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ కార్యదర్శి శివలింగు కృష్ణ.
విద్యార్థులను గుర్తించిన పోలీసులు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రిన్సిపల్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగింత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.